చిత్రగ్రీవుడు పావురాలికి చెప్పిన పంచతంత్ర కథ బాటసారి, బంగారు కడియం మరియు పులి. ఒకసారి ఒక బాటసారి అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడే ఒక చెట్టు కింద ఒక పులి కనిపించింది. ఆ పులి చేతిలో ఒక బంగారు కడియం మెరుస్తోంది. ఆ పులి చాలా ముసలిదైంది, చాలా ఆకలితోనూ ఉంది. కానీ పరిగెత్తి వేటాడే శక్తి మాత్రం లేదు. అప్పుడు ఆ పులి తన మనసులో ఇలా అనుకుంది, ఏదో ఒక ఉపాయం చేసి ఈ బాటసారిని నా దగ్గరికి రప్పించాలి. అప్పుడు నేను అతన్ని సులభంగా తినేయచ్చు అని ఆలోచించి ఆ పులి చాలా మృదువుగా బాటసారిని పిలిచింది. అయ్యా, ఈ బంగారు కడియం నాకు అవసరం లేదు. నేను ఇప్పుడు పాప పరిహారం కోసం దానం చేస్తున్నాను. మీరు వచ్చి దీన్ని తీసుకోండి అని. మొదట బాటసారి భయపడ్డాడు. అమ్మో, నువ్వు పులివి, నీ దగ్గరకు వస్తే నా ప్రాణం తీసేస్తావు అన్నాడు. అప్పుడు పులి నెమ్మదిగా ఇలా చెప్పింది, మీరు చెప్పింది నిజమే. నేను చిన్నప్పుడు చాలా పాపాలు చేశాను, కానీ ఇప్పుడు ముసలిదాన్ని అయిపోయాను. నాకు రోగాలు చాలా వచ్చాయి. ఇంక నేను ఎవరినీ చంపను అని నిర్ణయం చేసుకున్నాను. దానాలు చేస్తూ నా పాపాలు పోగొట్టుకుంటున్నాను. ఆ మాటలు విన్న బాటసారి ఆ బంగారు కడియాన్ని చూసి లోపల ఇలా ఆలోచించాడు, ఇది నిజంగా బంగారం అయితే నాకు చాలా లాభం కదా. అలా అతనిలో అత్యాశ, లోభం పెరిగిపోయాయి. పులి మళ్ళీ చెప్పింది, నన్ను నమ్మండి, మీకు ఏ హాని చెయ్యను. అప్పుడు బాటసారి పూర్తిగా నమ్మేసి ఇలా అన్నాడు, అయితే ఆ కడియాన్ని నాకు ఇలా ఇచ్చేసేయి, నేను తీసుకుంటాను. అప్పుడు పులి చెప్పింది, తప్పకుండా ఇస్తాను, కానీ ముందు మీరు పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసి రండి. శుభ్రంగా ఉన్నవారికే దానం ఇవ్వాలి అనుకున్నాను. అత్యాశతో ఉన్న బాటసారి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పులి నిజంగానే మారిపోయిందేమో అని నమ్మేశాడు. వెంటనే చెరువులోకి దిగిపోయాడు. కానీ అది సాధారణ చెరువు కాదు, అది ఒక పెద్ద ఊబి, బురద గుంట. అందులో కాలు పెట్టంగానే బాటసారి చిక్కుకుపోయాడు. ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయాడు. అప్పుడు పులి దగ్గరకొచ్చి ఇలా చెప్పింది, అయ్యో, మిమ్మల్ని బయటికి లాగుతానుండండి అని దగ్గరగా వచ్చి ఒక్కసారిగా అతని మీద దాడి చేసి మెడను కొరికి చంపేసి తినేసింది. ఇలా కథ చెప్పి చిత్రగ్రీవుడు పావురాలతో అన్నాడు, మిత్రులారా, లోభం వల్ల ప్రాణాలు కూడా పోతాయి. మనం ఈ నూకల కోసం ఆశపడకూడదు. లోభం ఎంత ప్రమాదమో ఈ కథ చెప్తోంది. అయితే ఈ మాటలు విన్న పావురాలు ఏం చేశాయి? చిత్రగ్రీవుడి మాట విన్నాయా, లేదంటే నూకల కోసం కిందికి వాలాయా? ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందామా?